ఉమ్. ఈ శాస్త్రోక్తంగానే చేస్తారు, కానీ ఒక మనిషి భక్తి అయితే అది శ్రద్ధగానే చేస్తాడు, కానీ అయితే అది చేయవలసినట్టుగా చేయడు. అటువంటి భక్తికి ఏమిటి ఉపయోగం ఏమైనా ఉంటుందా అంటే అంటాడైనా, మంచి అనేది చేస్తే దేనికైనా ఉపయోగం ఉంటుంది. యజ్ఞము, తపస్సు, జ్ఞానము, ఈ మూడు కూడాను చేయాల్సినటువంటి పనులు. అంటే ఏమిటి ఆ పనుల యొక్క లక్షణం అంటే, యజ్ఞం అంటే పూజ, దాని తర్వాత తపస్సు అంటే తపస్సు, అంటే ఒక పని కార్య దీక్ష, అది తపస్సు అంటే. దాని తర్వాత దానం. దానం అంటే ఇంకొకరికి మేలు చేయాలనే ఉద్దేశంతో ఏమైతే ఇస్తామో అది దానం. ఇవి తప్పకుండా చేయాల్సిన పనులు. ఇది ఒకటి ముఖ్యంగా మనకు భగవద్గీతలో చెప్తాడనమాట. ఇంకా వేరే ఏ పనులు చేసినా చేయకపోయినా ఈ పనులు చెయ్యాలి. మనుష్యుడు అని పుట్టిన తర్వాత యజ్ఞము, తపస్సు, దానము. ఇంకా తక్కిన పనులు ఏం చేసినా పర్వాలేదు, చేయకపోయినా పర్వాలేదు, ఇవి చెయ్యాలి అంటాడు. ఇది 17వ అధ్యాయంలో మనం తెలుసుకునే విషయాలు. ఇంకా 18వ అధ్యాయానికి వస్తుంది.